ఓం గం గణపతియే నమః. మన భారతదేశం పరమ పవిత్రమైన కర్మభూమి. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, హోమాలు, ధ్యానాలు, దైవ కార్యాలు ఎన్నో జరగడానికి ప్రధానమైన ప్రదేశం ఈ ప్రపంచంలో భారతదేశమే. ఇక్కడ వేదాలు అవతరించాయి. పవిత్రమైన కర్మకాండలు ఆచరణలో ఉన్నాయి. మహాత్ములైన మహర్షులు ఈ భారత భూమిని తమ అడుగుజాడలతో పరమ పవిత్రం చేశారు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదానం. ప్రజల పాపాల్ని పోగొట్టగలిగే గంగ, యమున, గౌతమి, కృష్ణ, కావేరి మొదలగు మహానదులున్నాయి. నైమిసారణ్యం, వింధ్యారణ్యం మొదలైన పావనమైన అరణ్యాలు ఉన్నాయి. ఆస్తికులైన పుణ్యాత్ములు ఉన్నారు. ఒకానొక సమయంలో మహర్షులంతా కలిసి మనకు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి, యజ్ఞ యాగాదులు నిర్వర్తించుకోవడానికి అనుకూలమైన ఒక పవిత్ర ప్రదేశం కావాలి. అటువంటి ప్రదేశం చూపించమని మనం శ్రీ మహావిష్ణుదేవుణ్ణి ప్రార్థించాలి అని నిర్ణయించుకుని వైకుంఠానికి వెళ్లారు. అక్కడ శేషసాయి అయిన శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. అప్పుడు నారాయణుడు, మహర్షులారా, మీరందరూ వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. మహర్షులంతా ఆయనకు తమ కోరికను వెల్లడించారు. ఆయన వారిని చూసి ప్రసన్నుడై, మహర్షులారా, మీ కోరిక లోక కళ్యాణకారకమైంది. తప్పక నెరవేరుస్తాను. నా చేతిలోని చక్రాన్ని భూమి మీదకు వదులుతాను. అది ఎక్కడ పడుతుందో అక్కడికి 10 యోజనాల చుట్టుపక్కల ఉన్న భూమి, ఆ ప్రదేశమంతా పుణ్యభూమి అవుతుంది. అది మీ తపస్సులకు, యజ్ఞ యాగాది పవిత్ర కార్యాలకు అనుకూలమైన చోటు అవుతుంది అంటూ తన చేతి చక్రాన్ని భూమి మీదకు వదిలాడు. అది వచ్చి ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుకుంటున్న చోట పడింది. నేమీలంటే చక్రపంచు. ఆ చక్రపంచు పడి తిరిగిన ప్రదేశమంతా నైమిసారణ్యం అని ప్రసిద్ధి పొందింది. మహర్షులంతా నారాయణుడికి నమస్కరించి వచ్చి ఆ నైమిసారణ్యంలో నివాసం ఏర్పరచుకుని తర్వాత అనుష్ఠానాలు కొనసాగించుకుంటున్నారు. వారు చేసే యజ్ఞ యాగాలు చూడ్డానికి దేశంలో ఉన్న మహర్షులంతా వచ్చేవారు. ఒకసారి సౌనకాది మహర్షులంతా లోక కళ్యాణ కోసం 12 సంవత్సరాల పాటు దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు. ఆ సమయంలో వ్యాస మహర్షి శిష్యుడైన రోమ మహర్షిని కుమారుడు సూత మహర్షి అక్కడికొచ్చాడు. వ్యోమహర్షుడు వ్యాస మహర్షి శిష్యుడు. వ్యాసుడు తాను రచించిన పురాణాలన్నిటినీ ఈయనకు చెప్పాడు. ఈ రోమహర్షణుడు తన కుమారుడైన సూతునికి వాటన్నిటినీ బోధించాడు. ఈ తండ్రి కొడుకులిద్దరూ లోక సంచారం చేస్తూ పురాణాలన్నిటినీ ప్రచారం చేస్తూ ఉండేవారు. ఆ సూత మహర్షి నైమిసారణ్యంలో యాగం చేస్తున్న సౌనకాది మహర్షుల దగ్గరకు వచ్చారు. ఆ సూత మహర్షి నైమిసారణ్యంలో యాగం చేస్తున్న సౌనకాది మహర్షుల దగ్గరకు వచ్చాడు. సౌనకాది మునులంతా ఆయనకు అతిథి మర్యాదలు చేసి ఆయనతో ఇలా అన్నారు: ఓ సూత మహర్షి, వ్యాసుడికి ప్రియశిష్యుడైన మీ తండ్రి పురాణ కథలని వినేవారి శరీరాలు ఆనందంతో పులకించేటట్లుగా చెప్పేవారు. అందుకే ఆయన రోమహర్షణుడని సార్థక నామం సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ఆ తండ్రి అంత పురాణాది విషయాలలో పాండిత్యం సంపాదించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మేము యాగం చేస్తున్న సమయంలో మీరు ఇక్కడికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. విరామ సమయాలలో పుణ్యకథలు చెప్పి మాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉండండి అని ప్రార్థించారు. సూతుడు వారందరికీ నమస్కరించి, మీ ఆదరాభిమానాలకు నేనెంతో కృతజ్ఞుడను. పురాణాలు కూడా వేద సమ్మితమైనవే కనుక ఈ యాగం జరిగే సమయంలో పురాణ శ్రవణం కూడా పుణ్యకార్యమే అవుతుంది. వ్యాస మునీంద్రుల అనుగ్రహం వలను, మా తండ్రి గారి ఆశీస్సుల వలను నాకు తెలిసిన విషయాలను మీకు చెప్పి మీ ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీ సెలవేమిటి అని ప్రశ్నించాడు. మునులంతా, మహర్షి, ఇదివరలో వైశాఖ మాస, కార్తీక మాస విశేషాలను, ఆ వ్రతానుష్ఠానం వల్ల కలిగే మహాఫలితాలను మాకు వినిపించి సంతోషం కలిగించారు. ఇప్పుడు మాకు మాఘమాస విశిష్టతను, దానికి సంబంధించిన నియమాలను ఆచరించినందువల్ల కలిగే ఫలితాలను మాకు వివరించండి అని అడిగారు. సూత మహర్షి ఒకసారి గురువులకు నమస్కరించి, మునులారా, మీరడిగిన ప్రశ్న లోకానికి క్షేమాన్ని కలిగిస్తుంది. మీలాగా యజ్ఞయాగాలు చేయలేని ఆసక్తులు సులభంగా తరించడానికి ఈ మాఘమాస వ్రతం ఎంతో అందుబాటులో ఉంటుంది. మఘ నక్షత్రం పూర్ణిమ నాడు వచ్చే మాసాన్ని మాఘమాసం అంటారు. శ్రీహరి, శంకరుడు మొదలైన దేవతలకు మాత్రమే కాక పితరులకు కూడా చాలా ప్రీతిని కలిగించే మాసం ఇది. మఘ నక్షత్రం పితృదేవతలకు ప్రీతికరమైంది.
పితృదేవతలు మొదలు విష్ణుమహేశ్వరాది దేవతలందరికీ ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో పితృరూపి జనార్దన అని శ్రీ మహావిష్ణువు పితృదేవతల రూపంలో ఉంటాడు గనక శ్రీ మహావిష్ణు ప్రీతి కోసం ఈ మాఘమాస వ్రతం చెయ్యాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम् पूर्वतो मां हरिः पातु पश्चाश्चक्रे च दक्षिणे कृष्ण उत्तरतः पातु श्रीशो विष्णुश्च सर्वतः ऊर्ध्वमानन्दकृत् पातु अधस्ताच्छारङ्गभृत्सदा पादौ पातु सरोजाङ्घ्रि जङ्घे पातु जनार्दना जानुनी मे जगन्नाथः ऊरो पातु त्रिविक्रमः गुह्यं पातु हृषीकेश पृष्ठं पातु ममाव्ययः पातु नाभिं ममानन्तः कुक्षिं राक्षसमर्दनः दामोदरो मे हृदयं वक्षः पातु नृकेसरी करौ मे कालियारातिः भुजौ भक्तार्तिभञ्जनः कण्ठं कालाम्बुदश्यामः स्कन्धौ मे कंसमर्दनः नारायणो व्यान्नासां मे कर्णौ केशिप्रभञ्जनः कपोले पातु वैकुण्ठो जिह्वां पातु दयानिधिः हास्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचनः भ्रुवौ मे पातु भूमीशो ललाटं मे सदाच्युतः मुखं मे पातु गोविन्दः शिरो गरुडवाहनः मां शेषसायि सर्वेभ्यो व्याधिभ्यो भक्तवत्सलः पिशाचाग्निज्वरेभ्यो मामापद्भ्यो वतु वामनः सर्वेभ्यो दुरितेभ्यश्च पातु मां पुरुषोत्तमः इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशनं